అధ్యక్ష, తెలుగు అకాడమీలో అవకతవకలు జరగలేదనే విషయం మంత్రి గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. చాలా సంతోషం. అలానే పేపర్ రేట్ పెరగలేదనే మాట కూడా చెప్పడం జరిగింది. అయితే మీ ద్వారా సభ దృష్టికి, మంత్రి గారి దృష్టికి కొన్ని వాస్తవాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. మంత్రి గారు కూడా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది అధ్యక్ష. 2012లో ప్రింటింగ్ రేట్ పెంచినామని, కారణాలు ఏమైనప్పటికీ పేద విద్యార్థుల పైన మాత్రం విపరీతమైన భారం పడుతుంది అధ్యక్ష. ఎంపీసీకి సంబంధించి ఉదాహరణకి టెక్స్ట్ బుక్ సెట్ మొత్తం విద్యార్థికి ఎంత భారం పడుతుందనే గనక చూస్తే 2012లో 605 రూపాయలకి దొరికే సెట్ మొత్తం కూడా ఈరోజు 10% మీరు తగ్గించిన తర్వాత కూడా 1490 రూపాయలకు ఒక సెట్ ఇంటర్మీడియట్ ఎంపీసీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. అలానే ఎంపీసీ సెకండ్ ఇయర్ వాళ్ళకి గతంలో 610 రూపాయలకి సెట్ మొత్తం దొరికితే ఈరోజు 1610 రూపాయలు. 610 గతంలో, ఈరోజు 1610 రూపాయలు. మొత్తం తెలుగు అకాడమీ ద్వారా మనం ఎన్ని అమ్ముతున్నాం అనేది కనుక చూస్తే అధ్యక్ష, అదేమో తగ్గుతూ వస్తుంది అధ్యక్ష. రేట్ ఏమో గణనీయంగా పెరుగుతుంది, సేల్స్ ఏమో తగ్గుతున్నాయి. గతంలో 1,62,000 పుస్తకాలు అమ్ముడుపోతే 2012లో 14-15 సంవత్సరంలో 1,42,000 పుస్తకాలు తెలుగు అకాడమీ ద్వారా అమ్ముడుపోయినాయి అధ్యక్ష. మళ్ళీ లాభం విషయానికి చూస్తే అధ్యక్ష, గతంలో 29,85,00,000 లాభం తెలుగు అకాడమీకి వస్తే ఈరోజు అంటే గత విద్యా సంవత్సరం 58,02,00,000 లాభం అధ్యక్ష. రేటు పెంచుతున్నాము, విద్యార్థులకు భారం అవుతుంది, పుస్తకాలు అమ్మకాలు తగ్గుతున్నాయి, కానీ లాభం మాత్రం పెరుగుతుంది అధ్యక్ష. అంటే తెలుగు అకాడమీ ఉద్దేశము పేద విద్యార్థులకు ఆసరాగా ఉండాల్సిందా లేక లాభార్జన కోసమా అనే సందేహం నాకు కలుగుతుంది అధ్యక్ష. గౌరవ మంత్రి గారు వివరిస్తారని నేను ఆశిస్తున్నాను అధ్యక్ష. అలానే డూప్లికేట్ పుస్తకాలు అధ్యక్ష, ఎంతమంది విద్యార్థులైతే మన ప్రభుత్వ పాఠశాలల్లో, మన ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్నారు, ఎంతమంది ఇంటర్మీడియట్ విద్యార్థులు అయితే ఉన్నారో, ప్రైవేట్ లో కూడా అన్ని పుస్తకాలు మనం తెలుగు అకాడమీ ద్వారా ముద్రించలేకపోవడం వల్ల కొంతమంది మన కాపీ రైట్స్ లేకుండా ప్రైవేట్ వాళ్ళు మన సిలబస్ ని తీసుకొని వాళ్ళు డూప్లికేట్ పుస్తకాలు ముద్రించి వాళ్ళు కూడా లాభాలు ఆర్జిస్తున్నారు. దాని మీద ఏమాత్రం కూడా ప్రభుత్వ పరంగా నియంత్రణ లేదు అధ్యక్ష. అలానే అధ్యక్ష, కార్పొరేట్ కాలేజీలలో మన సిలబస్ అధ్యక్ష, తెలుగు అకాడమీ సిలబస్ ని వాళ్ళు ముద్రించి మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన పిల్లలు కార్పొరేట్ కాలేజీలో ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు ఎంత అంటే అంత రేట్ కి వాళ్ళే ముద్రించి వాళ్ళు అమ్ముతున్నారు అధ్యక్ష. 2,000, 3,000, 4,000 దాకా కూడా కొన్ని కార్పొరేట్ కాలేజీలలో ఇంటర్మీడియట్ పుస్తకాలు మన సిలబసే వాళ్ళు ముద్రించి వాళ్ళు అమ్ముతున్నారు. దీనిపైన కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి గారికి విజ్ఞప్తి అధ్యక్ష. అలానే అధ్యక్ష, అన్ని కూడా సకాలంలో ప్రింట్ చేసి విద్యార్థులకు పంపించడం మంత్రి గారు చెప్తున్నారు అధ్యక్ష. కానీ వాస్తవాలు విరుద్ధంగా ఉన్నాయి అధ్యక్ష. నేను ఏదైనా తప్పు చెప్తే మంత్రి గారు నన్ను కరెక్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ఈ సంవత్సరం అధ్యక్ష ఆర్ట్స్ మీరు ఏదైతే ఆగస్టులో ప్రింట్ చేసినామన్నారో దానికి సంబంధించిన సిలబస్ కూడా ఇంటర్మీడియట్ బోర్డు నుంచి తెలుగు అకాడమీకి ఏప్రిల్ 25 నాడు సిలబస్ చేరింది. ఏప్రిల్ 25 నాడు ఇంటర్మీడియట్ బోర్డు నుంచి తెలుగు అకాడమీకి సిలబస్ చేరితే ఆ సిలబస్ ని వాళ్ళు ట్రాన్స్లేషన్ కి ఇవ్వక, తెలుగు అకాడమీ దగ్గరనే ఇంగ్లీష్ సిలబస్ పెట్టుకొని ట్రాన్స్లేషన్ కి ఇవ్వక డిలే కావడం వల్ల ఆగస్టులో ప్రింట్ చేయాలని మీరు చెప్తున్నారు. కానీ విద్యార్థులకు చేరేసరికి సెప్టెంబర్ వరకు కూడా విద్యార్థులకు చేరలేదు అధ్యక్ష. ఫస్ట్ ఇయర్ ఆర్ట్స్ పుస్తకాలు జూన్ 1వ తారీఖు నాడు కాలేజ్ జూన్ లో ఓపెన్ అవుతే సెప్టెంబర్ వరకు మొదటి సంవత్సరం ఆర్ట్స్ పుస్తకాలు విద్యార్థులకు చేరలేదు అధ్యక్ష. అంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 4 నెలలు గడిచినా గానీ ఆర్ట్స్ పుస్తకాలు చేరలేదు అధ్యక్ష. ఇంకొక వింత ఏంటంటే అధ్యక్ష, దీంట్లో మనము ప్రతి సంవత్సరం కూడా ఎస్టీ విద్యార్థులకు ఫ్రీగా ఈ ఇంటర్మీడియట్ పుస్తకాలు తెలుగు అకాడమీ ముద్రించే ఎస్టీ విద్యార్థులకు మనం ఇస్తుంటాం అధ్యక్ష. ఈ సంవత్సరం ప్రభుత్వం నాకు తెలిసి 17,500 గిరిజన విద్యార్థులకు 2,09,00,000 పెట్టుబడితో ఫ్రీ పుస్తకాలు ఎస్టీ విద్యార్థులకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. మంత్రి గారు దీనిపైన తీవ్రమైన దృష్టి పెట్టాలి అధ్యక్ష. నేటి వరకు యాజ్ ఆన్ టుడే ఎస్టీ విద్యార్థులకు పుస్తకాలు ఇంకా చేరలేదు అధ్యక్ష. ఈ రోజు నవంబర్ ఎండింగ్ వచ్చింది అధ్యక్ష. 6 నెలలు అయిపోయింది, సిలబస్ కంప్లీట్ అయ్యే పరిస్థితి ఉంది. కానీ మన గిరిజన విద్యార్థులకు ఏదైతే ప్రభుత్వం
పుస్తకాలు ఇస్తారో ఇంతవరకు ఈ రోజు పొద్దున కూడా నేను కల్వకుర్తికి సంబంధించిన గిరిజన విద్యార్థులు మాట్లాడినాను. నేటి వరకు వాళ్లకు పుస్తకాలు అందలేదని తెలిసింది అధ్యక్ష. ఏంటనేది కనుక్కుంటే డిఈఓ గారి దగ్గర ఇంకా పుస్తకాలు మూలుగుతున్నాయంట. డిఈఓ గారి దగ్గర నుంచి విద్యార్థుల వరకు ఇంతవరకు చేరలేదు అధ్యక్ష. 6 నెలలు అయిపోయింది అధ్యక్ష. అలానే సిలబస్ ఏప్రిల్ 25 నాడు సిలబస్ 25 వరకే మనం సిలబస్ ఫైనలైజ్ చేసుకున్నాం అధ్యక్ష. సిలబస్ మారిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా మారిన సిలబస్ పైన ఎవరైతే అధ్యాపకులు ఉంటారో వారికి ఓరియంటేషన్ ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వం చేపడుతుంది అధ్యక్ష. ఈ సంవత్సరం ఎంత ఘోరం అంటే అధ్యక్ష, ఓరియంటేషన్ క్లాసెస్ ఏదైతే సిలబస్ మార్పు పైన అధ్యాపకులకు ఇస్తారో ఈ నెల జరుగుతుంది అధ్యక్ష. 22, 23 నవంబర్ 22, 23 నాడు ఎకనామిక్స్ వాళ్లకు, 24, 25 నాడు ఒక సబ్జెక్ట్ వాళ్లకు. అంటే 6 నెలలు అయిపోయి సిలబస్ స్టార్ట్ అయిన తర్వాత 6 నెలల తర్వాత సిలబస్ పైన ఓరియంటేషన్ అధ్యాపకులకు ఇస్తే వీరు ఓరియంటేషన్ తీసుకునేది ఎప్పుడు, సిలబస్ మారింది విద్యార్థులకు చెప్పేది ఎప్పుడు, దీన్ని కొంచెం మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష. అలానే వొకేషనల్ కోర్సెస్ సంబంధించి అధ్యక్ష, మంత్రి గారు అన్ని తెలుగు మీడియం సంబంధించినటువంటి అన్ని పుస్తకాలు కూడా టైంకి చేరినాయి అన్నారు అధ్యక్ష. ఆల్ ది తెలుగు మీడియం ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ బుక్స్ హ్యావ్ బీన్ పబ్లిష్డ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ టైమ్. ఆల్ ది బుక్స్ ఇన్ టైమ్ అని చెప్పినారు అధ్యక్ష. వొకేషనల్ కోర్సెస్ మనము 449 కాలేజీలలో 29 వొకేషనల్ కోర్సెస్ మనం చెప్తుంటాం అధ్యక్ష. మన కాలేజీలలో అన్ని సబ్జెక్ట్ డివేట్ అవ్వట్లేదు అధ్యక్ష. అయితే వొకేషనల్ కోర్సెస్ సంబంధించి మనం కేవలం ఇంగ్లీష్ మీడియం బుక్సే మనం ప్రింట్ చేస్తున్నాం అధ్యక్ష. తెలుగు మీడియం పుస్తకాలు అసలు వొకేషనల్ కోర్సెస్ కి తెలుగు అకాడమీ ప్రింట్ చేయట్లేదు. అయితే దీంట్లో ప్రింట్ ఏమో మనం ఇంగ్లీష్ లో చేస్తున్నాము. అక్కడ కాలేజీల పరిస్థితి ఏంటంటే, వంశీచంద్రరెడ్డి గారు క్వశ్చన్స్ అడగండి, మంత్రి గారి దగ్గర క్లారిఫై చేసుకోండి. క్వశ్చన్ అదే అడుగుతున్నాను అధ్యక్ష, క్వశ్చన్స్ అడుగుతున్నాను. నేను మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాను కొన్ని విషయాలు. మీకు ఎలాబరేట్ గా సబ్జెక్ట్ కావాలంటే మీకు ఇంకా బాగా డౌట్స్ ఉంటే వేరే ఫామ్ లో రండి. వంశీచంద్రరెడ్డి గారు, వాళ్ళు వంశీచంద్రరెడ్డి గారు వంశీచంద్రరెడ్డి గారు కానీ క్వశ్చన్ అవర్ లో సూటిగా క్లుప్తంగా మీ యొక్క ప్రశ్న ఉంటే మంత్రి గారు కూడా వెంటనే సమాధానం చెప్పగలుగుతారు. ఇంకో క్వశ్చన్, చాలా మంది సభ్యులు కూడా మా క్వశ్చన్స్ రావాలని వెయిట్ చేస్తూ ఉంటారు. సో లెట్ us not take others opportunity. మీరు స్ట్రైట్ గా అడగండి, తొందరగా పూర్తయ్యేటట్టుగా కోఆపరేట్ చేయండి అని కోరుతున్నాం. నేను ఒక్కనే సిగ్నేటరీ అధ్యక్ష, దీంట్లో తొందరగా ముగిస్తాను అధ్యక్ష. సో వొకేషనల్ సంబంధించి వొకేషనల్ కోర్సెస్ తెలుగులో కూడా కనీసం వచ్చే సంవత్సరమైనా తెలుగులో కూడా ప్రింట్ చేసేటట్టుగా చూడాలని మంత్రి గారికి విజ్ఞప్తి. అలానే అధ్యక్ష, అన్నిటికన్నా ముఖ్యమైనది అధ్యక్ష, తెలుగు మీడియం మనం గవర్నమెంట్ తరఫున స్కూళ్లలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉచితంగా పుస్తకాలు ప్రభుత్వమే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అధ్యక్ష. అదే పద్ధతిలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మన రాష్ట్రంలో ఉన్న పేద విద్యార్థులందరికీ కూడా మనమే ఎస్టీలకు ఎలాగూ చేస్తున్నామో వారితో పాటు అందరి విద్యార్థులకి ఉచితంగా ఇంటర్మీడియట్ పుస్తకాలు కూడా ప్రభుత్వం తరఫున మనమే డిస్ట్రిబ్యూట్ చేయాలని ఈ సందర్భంగా మంత్రి గారిని, అలానే ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఆలోచన విధానంతో వెళ్తున్నారు అధ్యక్ష. ఆర్థిక మంత్రి గారు బడ్జెట్ స్పీచ్ లో చెప్పినారు, మనం విద్య పైన చేసే వ్యయం మొత్తం కూడా మనము మానవ వనరుల అభివృద్ధి కోసం ఇన్వెస్ట్మెంట్ లాగా భావించాలి కానీ దాన్ని ఖర్చుగా భావించకూడదని చెప్పినారు అధ్యక్ష. అందుకే అందరి విద్యార్థులకు కూడా ఇంటర్మీడియట్ చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి ప్రభుత్వమే ఉచితంగా పుస్తకాలను పంపిణీ చేయాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ.